చాలామందిలో ఒక అపోహ ఉంటుందండి. నేను ఆల్కహాల్ తీసుకున్న రోజే నేను చాలా బాగా చేయగలుగుతున్నాను డాక్టర్. నేను ఆల్కహాల్ తీసుకుంటే నాకు అసలు ఆ రోజు ఏ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ కన్నా బాగా చేయగలుగుతానని నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకొని రోజుల్లో నేను చేయలేకపోతున్నాను, ఆల్కహాల్ తీసుకుంటే బాగా చేయగలుగుతున్నానని. ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇనీషియల్గా సైకలాజికల్ ప్రాబ్లం ఉండి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, అంటే కేవలం భయం వల్ల కానీ ఫోబియా వల్ల కానీ సెక్స్ సరిగా చేయలేనేమో అన్న ఫోబియా ఉన్న వాళ్ళకు ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ మత్తులో ఏమవుతుందంటే ఆ ఇన్హిబిషన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైనా మనం ఆల్కహాల్ తీసుకోగానే ఈ ఇన్హిబిషన్ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఆ భయం, నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయం అనేది తక్కువగా ఉంటుంది. చాలామందికి ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కూడా ఆల్కహాల్ తీసుకోగానే ధైర్యం వస్తుంది. కొంతమంది ఇంగ్లీష్ సరిగా మాట్లాడని వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకోగానే ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకని చాలామంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఒక అపోహ స్టార్ట్ అయిపోతుంది. నేను ఆల్కహాల్ తీసుకుంటేనే బాగా చేయగలుగుతాను, ఆల్కహాల్ తీసుకోలేకపోతే చేయలేనని. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏ మత్తు పదార్థాలైనా, అది టొబాకో అయినా, అంటే స్మోకింగ్ కానీ, తర్వాత గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ, మనము లాంగ్ టర్మ్లో ఇవి తీసుకుంటున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వాటి వల్ల మనకు ఎరెక్టైల్ సిస్టమ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. స్మోకింగ్ వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి అనేది మనకు తెలిసిన సత్యం. స్మోకింగ్ అనేది ఒక 4 to 5 years స్మోకింగ్ చేసిన వాళ్ళల్లో అట్లీస్ట్ 50% పీపుల్లో ఎంతో కొంత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో కాకపోతే ఆల్కహాల్లో ఏమవుతుంది అంటే, ఒక పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే జనరల్గా ఏ ప్రాబ్లం లేదు. చాలామంది వెస్ట్రన్ పీపుల్ లైఫ్ లాంగ్ రోజు ఒక 30 ml కానీ, అంటే ఒక పెగ్ లిమిటెడ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ఆ లిమిటెడ్గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనకు బాడీకి ఎటువంటి డ్యామేజ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా స్టడీస్ ఓన్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైనప్పుడే, ఎప్పుడు కూడా వాళ్ళు ఆల్కహాల్ కేవలం కొంచెం తీసుకుంటే ప్రాబ్లం అవుతుందని ఎక్కడా ఉండదు. కానీ ఆల్కహాల్ పరిమిత దానికి లిమిట్ కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా వరకు బుక్స్లో ఉంటుంది. ఒక లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోగలిగితేనే మనకు అది మంచిది. కానీ మనం ఎంతమంది లిమిటెడ్ క్వాంటిటీలో ఆల్కహాల్ని తీసుకోగలుగుతున్నాము? ఎందుకంటే ఇండియాలో ఫ్రెండ్స్ కానీ, ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఫ్రెండ్స్తో తాగుతారు. ఫ్రెండ్స్తో తాగినప్పుడు ఎప్పుడు కూడా ఒక పెగ్గుతో మీరు ఆపలేరు, 2 పెగ్స్ 3 పెగ్స్ అవుతాయి. కాబట్టి ఎప్పటికైనా ఆల్కహాల్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అది లాంగ్ టర్మ్లో హార్మోన్స్ని దెబ్బతీస్తుంది, పెనిస్లో ఉన్న వాస్కులారిటీని దెబ్బతీస్తుంది. సో లాంగ్ టర్మ్లో అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి.